కొంచెం కష్టపడేవాళ్ళం, పనిచేసేవాళ్ళం ఏమ్మా ఆచరించాలి మీరంతా. ఈ పథకాలు అన్నీ కూడా మన ఇంటికి వస్తాయి. డోర్ కొట్టి డోర్కి అండి, డోరు గదులు కదమ్మా, అక్కడ రెండు చెట్లు అవన్నీ ఒకటే కనపడదు. అదేనమ్మా, నేను కూడా రాత్రి ఇక్కడే పడుకున్నాం కదా, ఇక డ్రైనేజీ సమస్య చూసాను, దోమలు కూడా చూసాను వేడింగ్లో. నేను అదే మాట ఇచ్చాను, రేపు పొద్దున మన ప్రభుత్వం వస్తుంది, ఎస్సీ సప్లైన్లో ఆ డ్రైనేజీ కట్టిస్తాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎస్సీ సప్లైన్లో 5 రూపాయలు కూడా ఇవ్వట్లేదు. ఎంతకు వచ్చేది 60,000 అయింది. అదే మన ప్రభుత్వం ఉంటే ఆ బిల్లు పట్టుకొస్తే ఆ బిల్లు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళం. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు 60,000 ఖర్చు పెట్టుకున్నా, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నా మన బిల్స్ తెస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళం. మనం ఇది రాజీవ్ హాస్పిటల్, సత్య హాస్పిటల్, శేషాద్రి హాస్పిటల్, ఏ హాస్పిటల్ నుంచి బిల్లు అట్టుకొచ్చినా మనం ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఎవరో 1 రూపాయి కూడా ఇవ్వట్లేదు. ఏమో దయవుంచి మీరు ఆశీర్వదించండి. నేను చేతిబాజు నాది తమ్ముడు. మళ్ళీ రేపు పొద్దున ఏంటంటే వస్తారు వాళ్ళు. ఇప్పుడు వరకు ఎప్పుడు ఎవరో వైఎస్ఆర్సీపీ ఎవరో మనకు తెలియదు. రేపు పొద్దున వస్తారు, వచ్చి మళ్ళీ 5,000, 10,000, ఎందుకంటే వాళ్ళు మైన్స్లోను, శాండ్లోను, లిక్కర్లోను కొట్టిన డబ్బులు ఫుల్గా ఉన్నాయి. మన డబ్బులు అయ్యి ఆ డబ్బులు ఇస్తే తీసుకోండి, తీసుకుని సైకిల్ గుర్తు కొట్టేయండి. వాళ్ళ వల్ల ఏం అవదమ్మా. ఇప్పుడు మన వేడింగ్గా బ్రిడ్జ్ కట్టామంటే ఇవాళ వెలుగు వచ్చింది. 3 కోట్ల రూపాయలు పెట్టి మనం బ్రిడ్జ్ కట్టడం వల్ల మీరు ఇలా టక్కన ఇలా మొట్ట దగ్గర వేసుకుని మా తమ్ముడు అవతలకి వెళ్ళిపోతాడు మెయిన్ రోడ్డుకి. అదే జున్నూరు వాళ్ళ పర్మిషన్ తోటి వెళ్ళవలసి వచ్చింది ఇదివరకు. అందుకని ఒక లారీ రావాలన్నా ఎదురు రావాలన్నా జున్నూరు బ్రిడ్జ్ మీద తిరిగేది కాదు, కటింగ్ కూడా ఇది కాదు. ఇప్పుడు ఇది బగ్గేశ్వర రోడ్డు నెంబర్ 1, 8 కోట్ల రూపాయలు పెట్టి ఈ రోడ్డు వేసాం నెంబర్ 1. మళ్ళీ మనమే చేయగలుగుతాం, వీళ్ళ వల్ల ఏం కాదు అమ్మా. అన్నీ తెలిసిపోయారు. దగ్గర అన్న దగ్గర రాత్రి చూశాను 180 కోట్లు. మరి ఈవేళ 1 రూపాయి కూడా ఎస్సీ సప్లైని పెట్టలేదు కాబట్టి ఎక్కడెక్కడ డ్రైనేజీలు. ఇదేంటిది, ఇదంతా ఎస్సీ పేటే కదా. మరి ఎస్సీ పేటలోనే ఇటు డ్రైనేజీ కట్టలేదని అంటే మరి ఎంత అన్యాయం. ఆయనకి ఇవాళ 151 సీట్లు వచ్చినాయి, 50% ఓట్లు వచ్చినాయి అంటే మేజర్గా ఎస్సీలంతా సపోర్ట్ చేశారు ఆ రోజు. ఇప్పుడు ఈవేళ వాళ్ళకే ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళకే 1 రూపాయి పని చేయట్లేదు. ఇది నేను ఎక్కడో ప్రెస్ మీట్లో చెప్పట్లేదు. మీ ఎస్సీ పేటలో రాత్రి ఎక్కడే పడుకున్నాను నేను, చర్చి దగ్గర. ఇంకొక దోమలు ఉన్నాయి. మరి ఒక్కరోజుకి నన్ను నీ దోమలు కుట్టినాయి. ప్రతిరోజు మీరు ఎంత బాధలు పడతారో అర్థమవుతుంది. అయ్యో డెంగీ అని ఈ ఫీవర్లు వస్తున్నాయి. 70,000, 1,00,000, 2 లక్షలు ఖర్చు అయిపోతా ఉన్నాయి. చెప్పేదేనండి, నాకు 4 కొడుకులండి, ఒక తలవ రాలేదండి. మాకు రాలేదు. ఇదైనా కొనుక్కున్నా ఇల్లుండి. మేమేమి ఈ ఊరు కోళ్ళని కదండి, ఆడపడుతుంది. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చి ఈ ఊరింది, మాకు రాలేదు. సత్యవతి గారు, ఇలాంటి వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుని ఎవరికైతే అన్యాయం జరిగిందో గుర్తుపెట్టుకుని మీకు రేపు పొద్దున మనం 40 రోజుల్లో మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. 40 రోజులే అయిపోయింది అమ్మా. దీని చేత మీకు ఏదైతే నష్టపోయారో అది మనం వచ్చేలాగా మరి ఏర్పాటు చేద్దాం అమ్మా. అందరికీ చెప్పి చేయించి పెట్టకూడదు. ఎందుకంటే మీరు కొంచెం మాట ఉన్నవాళ్ళు, వాయిస్ ఉన్నవాళ్ళు కాబట్టి కొంచెం జగన్ ప్రభుత్వంలో వాయిస్ ఉన్న వాళ్ళు వెనకెళ్ళారు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో వాయిస్ ఉన్న వాళ్ళు ఎవరు తీసుకొస్తాం అమ్మా. తెలుగు చూసుకోవాలి ముందు, జాగ్రత్తగా చూసుకోవాలి. అన్ని పథకాలు మన ఇంటికి వస్తాయి. చదువుకున్న వాళ్ళందరికీ చెప్పి అమ్మా, ఇంట్లో వాళ్ళు చెప్పగలుగుతా, మీ నాన్న చెప్పగలుగుతా. చెప్పండి. మన ఎస్సీ సప్లైలు మేము పుస్తకాలు కడతాం, వీళ్ళు అయితే కట్టరు. 1 రూపాయి కూడా చేయలేదు. చూసారు అందరికీ చెప్పండి. మీరు చదువుకునే వాళ్ళు ఓకే. 10 లక్షలు పెట్టి కింద గ్రౌండ్ ఫ్లోర్ కట్టేద్దాం, మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకోసారి మళ్ళీ పైన వేద్దాం ఏమ్మా. మరి అందరూ చేసి పెట్టి సంఘ పెద్దలు అందరికీ చెప్పి చేయించాలి. బాగున్నారా? మీ ఆశీర్వాదం కోసం వచ్చాము. ఏదో ఓట్ల కోసం రావడం కాదు. రాత్రి కూడా మన చర్చి దగ్గరే పడుకున్నాం. మీ బాధలు, మీ కష్టాలు, మీ డ్రైన్స్, మీ దోమలు అన్నీ చూసాము. మళ్ళీ ఆ డ్రైన్ సమస్య తీరాలని అంటే మళ్ళీ మనం రావాలి. ఇప్పుడు గతంలో మనం ఉన్నాం కాబట్టి అక్కడ బ్రిడ్జి నిర్మాణం చేయాలి. చేసామా? వద్దునే మీరు చిన్నప్పటి నుంచి వద్దు లేదు కదా అక్కడ. మీరు పెళ్ళి ఇప్పుడు ఏ ఊరు మీది?
ఆడపడుచు ఊరేనా? మరి చిన్నప్పటి నుంచి మీరు చూస్తున్నారు కదా, ఎప్పుడు బ్రిడ్జి దాటాలంటే పడవ దాటేవారు, తర్వాత లేదు గిన్నూరు నుంచి దాటి వెళ్ళేవారు. ఇప్పుడు ఇవాళ బ్రిడ్జి ఏర్పాటు చేసి ఏమ్మా మర్చిపోకమ్మా. ఏమ్మా ఎలా ఉన్నావు? రేపు పొద్దున్నకి బాబు ఎవరెవరు ఉంటారు ఇంట్లో? నువ్వే అన్నం అనుకుంటావా? అక్కడ చేస్తూ ఉంటావా? క్యారేజ్ వస్తుందా? మంచి ముందు వస్తుందమ్మా. జాగ్రత్త అమ్మా, మనం చూసాను నేను అక్కడే. జాగ్రత్త అమ్మా, ఇవన్నీ రేపు పొద్దున మనం వస్తాం. గ్యాస్ సిలిండర్లు అన్నీ మనకి ఫ్రీగానే వస్తాయి ఇంటికి. ఆ కట్లు పోయేది నీ మీలాంటి వాళ్ళకి బాధ ఉండకూడదండి ఏమ్మా. అన్ని పథకాలన్నీ కూడా పెంచిన అన్నీ కూడా పెంచి మళ్ళీ మన ఇంటికే తీసుకొస్తారు అమ్మా. సైకిల్ గుర్తమ్మా, కొంచెం కష్టపడి పని చేసేవాళ్ళం కదా, మీరు అంతా ఆశీర్వదించాలి. మర్చిపోక మరి సైకిల్ గుర్తు. ఫంక్షన్ దగ్గరికి వచ్చి ఫోటోలు తీసుకున్నాం కదా. పిల్లలు తాతకి చెప్పరా? బాగున్నారా? మీకు చెప్పక్కర్లేదు, అందరికీ మీరే చెప్పాలి. అమ్మా చెల్లి బాగున్నారా? మీ అమ్మగారు బాగున్నారా? ఆశీర్వదించాలి మీరంతా. సైకిల్ గుర్తమ్మా, అందరికీ చెప్పి చేయాలి, కష్టపడేవాళ్ళు. ఏ కాలేజ్ అమ్మా? డిఎన్ఆర్ కాలేజ్. ఎలా వెళ్తారు? బస్కి వెళ్తారు. రేపు పొద్దున మీరు బస్కి వెళ్తే టికెట్ అవసరం లేదు, మహిళలు ఏమో. మీరు ఇప్పుడు బస్ పాస్ తీసుకోవాల్సి వస్తుంది కదా, డబ్బులు పెట్టి. మీరు డబ్బులు పెట్టి తీసుకొస్తారు. యాడింగ్ లేకపోతే పాలకలు లేదు, మీరు పాలకలు లేకపోతే యాడింగ్ లేదు. హ్యాపీ. మహిళలకు ఎవరికి కూడా ఆర్టీసీలో టికెట్ అవసరం లేదు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమో. కొంత మన తెలుగుదేశం జనసేన అయితే ఫస్ట్ రోడ్ మాకు వేసి ఆశీర్వాదించాలి. మీకు మళ్ళీ మంచి ఉద్యోగం వచ్చేలా చేస్తాం మళ్ళీ. ఓకేమ్మా? సైకిల్ మామగారు ఎలా ఉన్నారు? ఈ పింఛన్లు పథకాలన్నీ పెంచి మీ ఇంటికే తీసుకొచ్చేస్తాము ఏమ్మా. అన్నీ మన సమస్యలన్నీ తీరుతాయి మనకు వచ్చిన తర్వాత. సైకిల్ గురించి మర్చిపోకమ్మా. ప్లాన్ ఈ డ్రైన్లు నిర్మాణం చేసేస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ చర్చి దగ్గర 10 సెంట్లు ఖాళీ స్థలం ఉంది అంబేద్కర్ బొమ్మ దగ్గర. అక్కడ ఒక కళ్యాణ మండపం మాదిరిగా కిందేమో భోజనాలకి, పైన ఫంక్షన్ జరిపేలాగా ముందు 10 లక్షల రూపాయలు ఇచ్చి అది చేస్తామని చెప్పి. అదేవిధంగా ఇది ఈ చర్చి బైబిల్ చర్చి చిన్నది అయిపోయింది, 5 లక్షలు ఇస్తామని చెప్పి ఏమ్మా. ఇట్లా మీకు కమిట్మెంట్. అదేవిధంగా అక్కడ బరిల్ గ్రౌండ్ ఉంది కదా, మనమే ఆ రోజు 5 లక్షల రూపాయలు రోడ్ వేసాం, సిమెంట్ రోడ్. ఇది పెట్టి మోసుకెళ్ళాలంటే జారి పడిపోయేవారు. ఇప్పుడు మళ్ళీ అటేపు ఇటేపు వాళ్ళు కడుతుంటే జారిపోతుందంట, మట్టి జారిపోతున్నా, అన్నీ జారిపోతున్నాయి. మరి కడతా అని చెప్పి 4 పనులు. ఓకేనా? ఎవరికి 4 పనులు? వ్యాడింగ్ కాదు, ఓన్లీ ఎస్సీ పేట. మరి మీరందరూ ఏకగ్రహంగా చేయాలి, ఎస్సీ పేట అంతా కలిపి. ఎందుకంటే ఎక్కువ మా పెద్దరాజు గారు ఉన్నారు, హామీ ఇచ్చేసామండి. బొమ్మ చూశాను అమ్మా, అంబేద్కర్ గారు బొమ్మ చూశాను, అంటే ఖాళీ స్థలం ఉన్నారు, వెంటనే కడతామని చెప్పి. మరి అర్థం చేసుకోవాలి. మార్కెట్ పాలకుల మార్కెట్ బాగా చేసేయని చెప్తున్నారు సార్ ఇప్పుడే. 1 లక్ష కొట్టలు చప్పట్లు అందరూ. జై భీమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే అమ్మా చెల్లి, మంచి ఏం చదువుతున్నారు మీరు? నాన్నగారు నువ్వు 7th క్లాస్ సార్? నువ్వమ్మా? ఎమ్మెల్యే గారు పవర్ బ్యాంక్ కూడా పవర్ బ్యాంక్ పని చేసేవాళ్ళు. మీ పేటకు కూడా ఇప్పుడు 4 హామీలు ఇచ్చారు. అవన్నీ చేయగలిగారంటే మనమే చేయగలుగుతాం. నేను ఏదో మాటలు చెప్పే మనిషిని కాదు. ఇప్పుడు మీకు బ్రిడ్జ్ కట్టామో లేదా 3 కోట్ల రూపాయలు పెట్టి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నువ్వు ఎక్కడ గోదావరిలో విద్యేశ్వరం కానీ చూడు, నరసాపురం దాకా ఈ మెయిన్ కెనాల్ మీద ఎక్కడైనా ఒక బ్రిడ్జ్ కట్టింటే నాకు చూపించు. నా కాన్స్టిట్యున్సీలోనే వ్యాడింగ్లో కట్టించాను, 10 కోట్లు పెట్టి సకంజర్లో కట్టించాను. ఒక్క నియోజకవర్గంలో 2 బ్రిడ్జిలు కట్టాను ఆ కెనాల్ మీద. వీళ్ళు 5 సంవత్సరాల్లో మొత్తం ఈ 150 కిలోమీటర్లో ఎక్కడ కూడా కట్టలేకపోయారు. పనిచేసి మనుషులు మనం. అలాగే మీ పేటకు నేను హామీ ఇచ్చానంటే నెరవేరుస్తానమ్మా. ఏమ్మా నువ్వు చేసి పెట్టండి. మరి కట్లు పోయి అన్నీ పోవాలి కదా, మళ్ళీ సిలిండర్లు వస్తాయి మరి ఫ్రీగా. ఆ పథకాలుగానే నీకు చదువుకుంటామని పెడతాం. అది ఇక స్టిక్కర్లు ఉన్నాయి కదా అన్న, చూసారు కదా, ఈ సిలిండర్లు ఉన్నాయి చూసారా. ఇప్పుడు సిలిండర్లు ఉన్నాయి దీని మీద, దీని నాకు ఉపయోగపడుతుంది కదా మరి. అదేవిధంగా ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు. ఇప్పుడు వాళ్ళకి 13,000 వస్తుంది కదా, 13,000. 2 పిల్లలకి ఎవరికి వస్తుంది? చిన్న పిల్లడికి వస్తుంది, పెద్ద పిల్లడికి రావట్లేదు కదా. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చాక మీకు 2 పిల్లలు కాబట్టి 2కే వస్తుంది. అంటే పెద్ద పిల్లడు 15, చిన్న పిల్లడు 15. ఎంత వస్తుంది?
15 ఎంత 30,000 వస్తుంది. నెక్స్ట్ మీకు 18 సంవత్సరాలు నిండి కదా, మీకు ఇప్పుడు చేయవత 18,000 రావట్లేదు కదా ఈ ప్రభుత్వంలో, రావట్లేదు కదా. రేపు పొద్దున మనం వస్తే ఇది ఆడబెట్టిన నిధి కింద నీకు ఒక 18,000 వస్తుంది. ఓకేనా, 18 సంవత్సరాలు నిండితే సరిపోతుంది మనకి. అంటే నీకు ఒక 18,000 వస్తుంది. మీ పిల్లలకు 12 30,000, 30 18 ఎంత 48,000. మీ ఆయనగారు ఏం చేస్తారు? కూలి పని చేసుకుంటారు. ఓకే అమ్మా, నీకు అర్థమైనప్పుడు డైరెక్ట్ క్యాష్ ఎంత వస్తుంది మీ ఇంట్లో? 48,000 వస్తుంది. ఇప్పుడు ఎంత వస్తుంది? 13,000 వస్తుంది. అంతేనా? మరి చూడండి ఎంత ఎక్కువ వస్తుందో మనకి అమౌంట్. అమ్మా అర్థమైంది. ఇవన్నీ జాగ్రత్తగా చదువుకుని మళ్ళీ ఇంకా ఆర్టీసీ మహిళలకు మీరు ఎక్కడెక్కడ కూడా ఆర్టీసీ కూడా ఫ్రీ, మీకు టికెట్ అవసరం లేదు. డ్రైనేజ్ ఒకటి, అక్కడ మ్యారేజ్ ఫంక్షన్ హాలు, మళ్ళీ ఇక్కడ బైబిల్ మిషన్ చర్చికి ఒక 5 లక్షల రూపాయలు. అమ్మా మళ్ళీ మీ శ్మశానం వాటికి ఏమో అటు ఇటు గట్టి జారిపోతున్నాయంటే దానికి అటు ఇటు వాళ్ళు రిటర్నింగ్ వాళ్ళు, మరి అన్నీ మన వల్ల అవుతాయి. అమ్మా వీళ్ళంతా మోసం దాకా ఓట్లు వేయించుకుంటారు, సీట్లు సంపాదించుకుంటారు, ప్రభుత్వంలోకి వస్తారు, ఎస్సీలు గొంతు నిలుగుతారు, ఎస్సీలని చంపే వాళ్ళకి డోర్ డెలివరీ ఇస్తారు ఈ ప్రభుత్వం. చూశారు కదా మొన్న సుబ్రహ్మణ్యం ఒక దళిత బిడ్డే కదా, ఒక దళిత బిడ్డని చంపి అతను డోర్ డెలివరీ ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీకి సన్మానాలు సత్కారాలు, జగన్మోహన్ రెడ్డి గారు కౌగిలింతలు బస్సులో కూర్చుని మంత్రాలు. మీరు అర్థం చేసుకోండి, దళితుల ఆత్మగౌరవం. మనకి శిరోమండనాలు జరుగుతున్న, హత్యలు జరుగుతున్న, అత్యాచారాలు జరుగుతున్న, డోర్ డెలివరీలు జరుగుతున్న, జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజైనా స్పందించి మాట్లాడాడా? అదే అంటే మన ఓట్లు కావాలి తప్ప మన ప్రాణాలు అవసరం లేదు అతనికి. ఏమో మర్చిపోకండి అసలు. ఎలా ఉన్నారు అమ్మ చెల్లి? ఇక మళ్ళీ పింఛన్లు పథకాలు అన్నీ పెరిగి మళ్ళీ మన ఇంటికి పట్టుకొచ్చేస్తామండి. అమ్మా కట్లు పోయి బాధ లేకుండా 3 గ్యాసులు ఫ్రీ మీకు. 1200 కదా, కొనక్కర్లేదు, మీ ఇంటికి ఫ్రీగా వస్తాయి. ఓకేనా? ఆర్టీసీ ఎక్కినా సరే మీకు ఫ్రీ. మర్చిపోకండి మరి అన్నీ. అమ్మా కష్టపడి పని చేసి వెళ్తామా సైకిల్ అమ్మా. అమ్మా చెల్లి డబ్బులు కూడా తీసుకుని కట్టలేదు, మాకు స్థలం కూడా ఇవ్వలేదండి. కంచంలో పెట్టారండి, డబ్బులు తీసుకున్న తర్వాత ఇచ్చేసారు చేతి. అలా చేశారండి. సర్లేండి సరే. ఇచ్చామండి, డబ్బులు ఇచ్చుకున్నారండి, సరిపోలేదు వాళ్ళకి. ఏమోండి బాబా ఇచ్చేసారు. వాళ్ళంతే అట్లా వసూలు చేస్తారు. మీకు ఇవ్వద్దన్నారని కొంతమంది అలా చేశారు. 10,000 ఇచ్చుకున్నారు వాళ్ళు. ఇచ్చుకున్నారండి. ఎంతకాలం ఉంచుకున్నారు డబ్బులు? ఉన్నాయండి సంవత్సరం పైనే. సంవత్సరం పైనే. వాళ్ళు ఇంకా అదృష్టవంతులు డబ్బులు వచ్చారు. ఆ డబ్బులు నొక్కేయకుండా వెనకని ఇచ్చారు. రేపు పొద్దున్న నేను వచ్చిన తర్వాత డబ్బులు అక్కర్లేదమ్మా, ఎప్పటి వరకు స్థలాలు ఇస్తే మీలాంటి పేదల దగ్గర ఆయన ఇచ్చారండి. ఆయన పెన్షన్ కూడా మన తెలియజేసాం. చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు. రేపు పొద్దున మళ్ళీ మీకు పెంచి పింఛన్ కూడా ఇంకా పెంచి మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాను. ఇల్లు స్థలం కూడా మీలాంటి పేదలకు ఇచ్చే బాధ్యత నాది. చేస్తాను సార్. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి. అమ్మా ఇది చూసుకోండి, ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు. ఓకే, ఆ ఉద్యోగం వచ్చేంత వరకు కూడా నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 రూపాయలు ఇస్తాం మీకు ఉద్యోగం వచ్చేంత. మన బాండ్ రాసి ఇచ్చారు కదా మీకు, ఆ బాండ్లో నీకు ఉంటుంది 36,000 రాసి ఉంటుంది, నీకు 36,000 వస్తుంది బాండ్లో. ఏమో రాసి ఇచ్చారా? ఆశ్రయించి అందరికీ చెప్పండి. గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత జనం అమ్మ, మేము 5 రోజులు వచ్చాం. ఎంత జనం పేషెంట్ ఒకే కానీ వాళ్ళు అందరూ పోయారు. చాలా బాగా ఊరికి పోతుంది పోతుంది ధర్మశాల చాలా బాగా. మీ అందరూ ఆశీర్వాదం. టేస్ట్గా ఉన్నాయమ్మా? టేస్ట్ రుచిగా ఉంటుంది కదా, వేడిగా ఉంటుందా? కోడిగుడ్డు అన్ని సరిపోతున్నాయి, అసలు మిగులుతుంది, అంతా సరిపోతుంది. సంతోషం. దేవతలాగా ఆశీర్వదించాను. మంచి మాట చెప్పే తప్పు తప్పు. నువ్వు అమ్మలాంటిదాను. అమ్మకి నేను పెట్టాలి కానీ నువ్వు పెట్టకూడదు. మాకు దగ్గరంటే మా చర్చికి లేదండి, మాకు చర్చికి సహాయం చేయాలి. ఇప్పుడు అక్కడ చర్చి ఉంది కదా, ఆ చర్చికి 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పాను. చిన్నది అయిపోయింది. ఇక్కడ కూడా ఫంక్షన్ హాల్ కూడా ఒకటి కడతా అని చెప్పాము. వేసి పెడతాం. నువ్వు ఇంత గుర్తు పెట్టుకుని నువ్వు 5 రోజులు అక్కడ అన్నం తిని గుర్తు పెట్టుకున్నావు. నిజంగా నువ్వు అంత కృతజ్ఞతగా ఉన్నప్పుడు నేను కూడా నీ కృతజ్ఞతగా పనిచేస్తాను. గ్యాస్ సిలిండర్లు కూడా వస్తాయి మనకి ఫ్రీగా. పొయ్యిలు అవసరం లేదు.
పంపించిన చికెన్ గిరి వద్దండి బాబా, వద్దండి బాబా, కాళ్ళు నొప్పులు. పెట్టారు డబల్ అనమాట. అంటే ఆ మంటతో దీనికి కూడా వర్కౌట్ అవుతుంది, కానీ ఇది కొంచెం ఇక్కడ వరకు ఉంటే కొద్దిగా పడిపోకుండా ఉంటుంది. మళ్ళీ ఆ వేడిలో పిల్లలు చిన్నలు పడ్డాయనుకో మళ్ళీ చర్మం కాలిపోతుంది. ఏమో మళ్ళీ ఈ పింఛన్ల పథకాలన్నీ పెంచి మళ్ళీ మీ ఇంటికి తీసుకొచ్చిస్తారు. అమ్మా ఈ పొయ్యిల బాధ ఉండదు మనకి. ఇదిగో గ్యాస్ సిలిండర్ ఫ్రీ. ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టే దీపం పథకంలో గ్యాస్ ఇచ్చారు మీకు, మీ ఆరోగ్యం బాగుండాలని. ఎందుకంటే అక్కడ పొగొట్టు ఉప్పు అని ఊతే ఆ పొగంతా మీ నోట్లోకి లంగ్స్లోకి వెళ్ళిపోయి ఊపిరితిత్తులు పాడైపోతున్నాయి అని చెప్పేసి ఆ రోజు దీపం పథకంలో గ్యాస్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ 1200 ఇంటి మీరు కొనుక్కోలేకపోతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా మీ ఇంటికి పంపించేస్తారు. కొనక్కర్లా. హ్యాపీనా? అలాగే పిల్లలు అయితే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది మనరాలేదు. వీళ్ళందరూ కూడా 15,000 వస్తుంది సంవత్సరానికి. ఇప్పుడైతే 13,000 ఇస్తున్నాడు. అప్పుడేమో ఆ రోజేమో అందరికి ఇస్తా అన్నాడు, ఇప్పుడు ఒకరికి ఇస్తారంట. అది కూడా 15,000, 14,000, 13లోకి వచ్చేసి మళ్ళీ ఇంకోసారి వచ్చాడు 7లోకి వచ్చేస్తాడు. మనం అలా కాదు, ఇతర పిల్లలకి 15,000, 30,000. మీకేం రావట్లేదు కదా, ఇప్పుడు ఏదో రావట్లేదు కదా 18,000. మన ప్రభుత్వం వస్తే మీకు 18,000 ఎంత వస్తుంది? 18,000 నెలకు నెల 1,500 అకౌంట్లో పడిపోతుంది మీకు. ఇంకా ఎవరిని అడగగల 1,500 అకౌంట్లు మార్చుకోవడం ఖర్చు పెట్టుకోవాలి. మర్చిపోకండి అమ్మా. ఇద్దరు పిల్లలా? ముగ్గురా? మరి ముగ్గురికి వస్తుంది. హ్యాపీ కదా నీకు? అమ్మా అంతే కదా. 3 15,000 45,000 వస్తుంది. మరి ఎంత వస్తుంది? 45. ఇప్పుడు ఎంత వస్తుంది? 13. నీకు మళ్ళీ 18,000 వస్తుంది. అంటే 45, 18 ఎంత అయింది? 63,000 వస్తుంది. ఇప్పుడు ఎంత వస్తుంది? 13,000 వస్తుంది. అంటే ఇప్పుడు వచ్చేదానికంటే 50,000 అదనంగా వస్తుంది. 50,000 అంటే ఏంటి? 6,00,000 రూపాయలు అదనంగా వస్తుంది నీకు. మన తెలుగుదేశం జనసేన వస్తుంది. అర్థమైందా? ఎన్ని ఓట్లు వేయించాలి నువ్వు? 100 ఓట్లు వేయించాలి. ఓకేనమ్మా? డాక్టర్కి ఇచ్చారా? వాళ్ళు ఎక్కడికో అలర్ట్ చేస్తారు కదా, అంటే నువ్వు అప్లై చేయలేదా? మెంటల్ ఇప్పుడు మాట్లాడగలుగుతుందా? మరి పెట్టించండి, లేకపోతే ఒక నెల రోజులు ఆగండి, లేదా వచ్చిన తర్వాత అన్ని చేయండి. లేదా అమ్మాయి ఖచ్చితంగా 100% చేంజ్ బాధ్యత నాది. అమ్మా అర్థమైందా? నాది బాధ్యత. ఎందుకంటే ఇబ్బంది మీకు వస్తుంది. ఒకవేళ ట్రై చేద్దామంటే ఈ లోపల మీరు ఒకసారి ఇందులో సదరన్ సర్టిఫికేట్ అప్లై చేయించండి. సదరన్ సర్టిఫికేట్ అప్లై చేశాక మీకు చెప్పండి, అంటే ఏ డాక్టర్ వచ్చిందో. అంటే బహుశా పాలకులు కానీ తొలికి కానీ మీరు ఏం చేస్తారంటే ఫిట్స్ అని పెట్టకండి. మెంటల్లీ డిజాబిలిటీ ఎంకరేజ్ పెట్టాలి. పర్లేదు నేను చెప్తాను. అంటే మీరు మెంటల్లీ డిజార్డెడ్ పెట్టండి. ఫిట్స్ అంటే రాదు, మానసికంగా పరిపక్వత లేదని మెంటల్లీ డిజార్డెడ్ పెట్టండి అని మాట్లాడాను. ఉండట్లేదు, ఎక్కడ తను ఒత్తిడి చేయను మా పాపకి. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు కదా. ఇప్పుడు కనీసం ఒక 5,000 రూపాయలు వస్తున్నారు కొన్ని నెలకి ఫ్రీ అవుతాయి కదమ్మా. నేను చేంజ్ ఇవ్వాల్సిన ఓకేనా? ఇప్పుడు వాలంటీర్ చేస్తున్నారా? పర్లేదు, మీ వాలంటీర్లు కూడా కొనసాగిస్తాం. ఏమ్మా వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది. ఇప్పుడున్న జీతం కంటే ఇంకా పెంచి కూడా ఇస్తాం మీకు. ఎందుకంటే ఇప్పుడు పప్పులు, ఉప్పులు, నిత్యావసరాలు, గ్యాస్, డీజిల్, పెట్రోల్ అన్నీ పెరిగిపోయినాయి కదా. 5,000 రూపాయలతో మీరు బతకాలని కూడా బతకలేరు. అందుచేత అవి కూడా పెంచుతాం. కాకపోతే మిమ్మల్ని మేము దండం పెట్టి కోరేది ఏంటంటే పార్టీకి కాకుండా ప్రజల కోసం పనిచేయండి అమ్మా ప్లీజ్. ఇప్పుడు మేము డ్వాక్రా వ్యవస్థను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారండి. చంద్రబాబు నాయుడుకి పనిచేయమని ప్రజల కోసం పనిచేసాం. మండల వ్యవస్థ ఉంది, ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. అందుచేత ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ తీసుకొచ్చారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చేయమని ప్రజలకు సేవ చేస్తాం. అలాగే ఓకే వాలంటీర్ వ్యవస్థ ఏం తీసుకొచ్చినా ప్రజలకు పనిచేస్తే రేపొద్దు ప్రభుత్వం మారినప్పుడు కూడా మిమ్మల్ని ఆదరిస్తారు. ఇప్పుడు మండల వ్యవస్థ తర్వాత వచ్చిన ప్రభుత్వం రద్దు చేసేయలేదు కదా. అలాగే ఇప్పుడు డ్వాక్రా వ్యవస్థని తర్వాత వచ్చిన ప్రభుత్వం రద్దు చేయలేదు కదా. అది ఎన్టీ రామారావు పెట్టాడు, చంద్రబాబు నాయుడు పెట్టాడు. బాగున్నదని చేస్తాం. అంటే బాగుండేలాగా అందరికీ పని చేయాలి. ఎందుకంటే మీకు వచ్చి జీతం కూడా నేను కట్టి పన్ను నుంచి కూడా ఇస్తున్నాడుగా. మీకు 5,000 ఇస్తున్నారంటే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కట్టిన పన్నుల నుంచి అవ్వట్లేదు. మీకు మా అందరూ తెలుగుదేశం జనసేన మా దగ్గర నుంచి కట్టిన పన్నుల నుంచి కూడా నేను జీతం ఇస్తున్నాను. అంటే మా అందరికీ చేయాలి. ఓకేనమ్మా? వాళ్ళ నీ వ్యక్తిగత సమస్య ఉందే, నేను దీంతో సంబంధం లేదు, కానీ అదే ఒక చెల్లిగా ఆ పాపడు చేసి బాధ్యత నాది అమ్మా. నేను చేసి పెడతాను. అప్లై చేసాను బాగున్నారా? చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పెన్షన్ మీ వల్ల వచ్చిందండి. మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది, గ్యాస్ బండ్లు ఇస్తారు, బట్టలు పోయి బాధ ఉండదు.
ఏమా మీకు పింఛను పథకాలన్నీ పెంచి మీ ఇంటికి తీసుకొచ్చేస్తాము ఏమ్మా సైకిల్ గురించి ఇది పెళ్లి రోజునే ఫోటో తీసి బ్యానర్ పట్టుకొచ్చి మీ అకౌంట్లో పడిపోయింది ఇప్పుడు నీకు రాలేదు 6 నెలలు అయింది మనం అదే పోరాడుతున్నాం అమ్మా మీరంతా ఎస్సీస్ కదా దళితులే కదా ఎస్సీ కదా లక్ష రూపాయలు వచ్చింది మొన్న మ్యారేజ్ అయింది 6 నెలలు అయింది పెళ్ళి అయ్యి ఏమ్మా ఎంతకాలం అయింది 6 నెలలు అయింది మొన్న కళ్యాణ మస్తు వచ్చిందా రాలేదు అదే మన ప్రభుత్వం వస్తే ఆ రోజుని ఇచ్చేసేవాళ్ళం ఏది పెళ్లి రోజునే ఫోటో తీయించుకుని అకౌంట్లో పడిపోయేది ఆ రోజే మేము పోరాడుతున్నాం ఫైట్ చేస్తున్నాం అమ్మా ఈ ప్రభుత్వం అంతే ఎస్సీ ఓట్లు కావాలి కానీ మనకు పనులు మాత్రం అవసరం లేకుండా పోతుంది చేసి పెడతాం అమ్మగారు చేసి పెడతాను ఏం పేరు నీ పేరు రాజు ఇచ్చి మీ ఇంటికి తీసుకొచ్చేస్తామా అమ్మా ఇంకా పెంచుతాం పెంచినది కూడా సైకిల్ గుర్తమ్మా మర్చిపోకమ్మా చేస్తాం లేకపోతే మంచిగా శీలావతి జడ్డువా పని చేసుకోండి 3 గ్యాసులు ఫ్రీ వస్తుంది అదే అదే ఇలా ప్రభుత్వం అట్లా ఉంటే పేదోళ్ళకి ఇచ్చినప్పుడు డబ్బులు సెట్ ఏంటి కొనుగో నీకు అలా పెళ్లికి నీకు 5,000 50,000 తీసుకునిస్తే ఇంకా అది నువ్వు స్థలం కొనుక్కున్నట్టే తప్ప నువ్వు స్థలం ఇచ్చినట్టు కాదు కదా ప్రభుత్వం నువ్వు డబ్బులు ఇస్తే స్థలం కొనుక్కున్నట్టే తప్ప ఇచ్చినట్టు కాదు కదా అందుకని మనం వ్యతిరేకం అమ్మ రేపు పొద్దున ఏంటంటే డబ్బులు అక్కర్లేకుండా ఫ్రీగానే ఇస్తాం మనం అమ్మా ఈ ప్రభుత్వం ఏంటంటే అట్లా వసూలు చేశారు అమ్మా న్యాయం చేసి పెడతాం అమ్మా మళ్ళీ మన ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి చేసి పెడతాం తమ్ముడు కష్టపడి పనిచేసే వాళ్ళం కదా ఈ పథకాలన్నీ తెలుగుదేశం జనసేన నాయకత్వం సైడ్ అమ్మా బాగున్నారా మళ్ళీ మీ పథకాలన్నీ పెంచి మళ్ళీ మీ ఇంటికి తీసుకొస్తామమ్మా నేనే అన్నీ పెంచి కూర్చోబెట్టి రాజుగారు మళ్ళీ ఆయన ఇబ్బంది పెట్టమ్మా మనం ఇబ్బంది పెట్టకండి తీసుకోమ్మా అమ్మా చెల్లి బాగున్నారా మర్చిపోకండి అమ్మా సైకిల్ గుర్తమ్మా మీరు చేసి పని అమ్మా చెల్లి కడపరెడ్డి గారు లేరు చాలు మీ అందరికి చెప్పక్కర్లేదు మీరే అందరికీ చెప్పాలి ఓకే సార్ ఎండ మంచిదే పర్లేదు ఆగిపోతుంది పిల్లలందరూ ఎలాగున్నారండి
అమ్మా మర్చిపోకండమ్మా. ఉన్నారా? నిరుద్యోగులకి ఇప్పుడు 3,000 మీకే అమ్మా, మీ సంబంధం లేదు. అదే అంతా యూత్ అంతా దగ్గరుండి అమ్మా బ్రదర్ బూత్లో కూడా మీరే చూసి మీరే చేయాలన్న ఆ ఫోటో దిగండి ఫోటో ముందే పేషెంట్ అండి ఆయన ఇప్పుడు కొంచెం అందరికీ తగ్గుతుంది. ఇలా అబ్బాయి పుచ్చుకారే చెప్తారండి అక్కడ ఎలా వచ్చి సీనా ఎలా రమ్మని అతనికే ऐसे बेसी तो ऐसे बेसी तो ऐसे दांत ऐसे माँ दांत ऐसे దగ్గర ఉన్నాయి దండండి మా నాయకులు మీరు వాళ్ళ దగ్గర అండి సైకిల్ ఇవ్వాలంట సైకిల్ ఒక ప్లేట్ తీసేస్తా అందులోకి అంటే మీరు ఎంత రిస్క్ పని చేస్తున్నారో అర్థమవుతుంది. అలిగేసుకోవాలండి అలిగే ఎంతో 500 అవుతుందండి ఇప్పుడు అమ్మా ఇది అలిగే ఎంతో కొత్త కొనుక్కుంటే 500 అవుతుందండి అయిపోయిందండి లేదా లేదంటే 10 చేశారు కదా. ఓకే అండి. ఇప్పుడు మేము ఏ ఆఫీస్ వచ్చినా ఏ రాత్రి అయినా అర్ధరాత్రి అయినా పిలిస్తే 10 మనుషులు అమ్మా ఈ పేదల కోసం మా జీవనం ఎవరు లేరా హలో
ప్రభుత్వ పథకాలు అంటే 10 రెట్లు ఎక్కువ వస్తాయి మనకి ఏమో అన్ని మన ఇంటికి వస్తాయి. పింఛన్లు అన్ని పెంచి మన ఇంటికి వస్తాయి ఏమో. మీరు ఆ ఊళ్ళో ఎంత చూసారంటుంది కాని వాళ్ళు మీ కూడా చెప్పుకోండి మీరు వస్తారు. ఏం భయలేదు, దేవుడు ప్రార్థన చేస్తాను మీకు. ఏం భయలేదు, మీరు వచ్చే మాకు అన్నం ఉంది. మీరు లేకపోతే మేము చూసారాలకే తప్పనిసరిగా కరెక్ట్గా వస్తారు బాబు. ఏం భయం లేదు, నేను ప్రార్థన చేస్తాను. మీ ఆశీస్సులు ఇవ్వండి. మీకే వేస్తాండి ఓట్లు, మా ఫ్యామిలీ కూడా ఎవరు కూడా నాకు అనవసరం. రాత్రి కూడా మీ పేటలోనే పడుకున్నాను నేను. దోమలు అన్నీ కూడా చూశాను. మళ్ళీ మీకు డ్రైన్లు అన్నీ నేను చేంజ్ పెడతాను ఏమో. రోడ్లు డ్రైన్లు అన్నీ కూడా పాపం ఎదరికి. నేను కూడా క్రిస్మస్ కూడా మన ఇంటి దగ్గర క్రిస్మస్ కూడా పెడుతూ ఉంటాను మన ఇంటి దగ్గర. అప్పుడు మా ఫ్యామిలీ కదా తెలుసు కదా మన అందరికీ మిమ్మల్ని మనం కదమ్మా. అందరికి 1 రూపాయి జీతం పెంచలేదు మొన్న ఎంత కూడా చేసిన. మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. మీ అంగన్వాడీ ఆశా వర్కులు 108, 104 అందరికీ న్యాయం జరిగింది మన ప్రభుత్వంలోనే. గతంలో నీకు ఉన్న జీతాన్ని ఆ రోజే మనం పెంచామమ్మా. అంగన్వాడీ ఆయాలకని అంగన్వాడీ వర్కర్స్కి జీతాలు పెంచింది మనమే. ఆ రోజు 10,500 చేసాం. ఇది 4,500 నుంచి అంటే మన 4,000 నుంచి 10,500 పెంచితే వీటి చేసింది 1,000 రూపాయలే పెంచాడు. అవునా? అర్థం చేసుకోండి మీరందరూ కూడా. మన ముఖ్యంగా పోడూరులో కలిసాం కదా మీ సంగీతం. బాగున్నారా? ఎంత ఆశీర్వాదం. మళ్ళీ రోడ్డు డ్రైన్ అని మళ్ళీ చేద్దాం. మనం కూడా చాలా వాదన వేస్తాడండి ఈయన. లీటర్ ఈ రోడ్డు మేము పిటిషన్ పాడేసామండి అక్కడ. అది 8 లక్షలు గ్రాంట్ చేశారు. ఇదిగోండి పంచాయతీకి రాసేమంటే నేను రోడ్డు వేస్తామన్నారు. పంచాయతీకి రాసి ఇచ్చామండి. తీర్మానం చేసేమన్నారండి. తీర్మానం కూడా చేసి ఇచ్చామండి వాళ్ళకి. అవ్వలేదు. ఇందులో మనం వస్తాం కదా. 40 రోజులు మనం వచ్చేది ప్రభుత్వం వెంటనే మీకు సిమెంట్ రోడ్డు డ్రైన్ ఏమో మన కాలనీకి చేసి పెట్టి బాధ్యత నాది ఏమో. మీరు అందరూ దగ్గరుండి అందరూ చేసి పెట్టిన కొంచెం బయట కూడా వేసేస్తాను. వచ్చారు మాకు మన వేసాం కదా. పక్కన అంజీ పక్కన సరిగ్గా పడిదే అటు ఇటు ఉన్నాడు పథకాలన్నీ మన ఇంటికి వచ్చేస్తాయి. సైకిల్ గుర్తు మర్చిపోకమ్మా. జై శ్రీరామ్. అట్లా లేదులేండి ఇక్కడ వచ్చారు. ఓనరమ్మా
అందరూ ఆశీర్వదించాలి. ఈ పథకాలన్నీ మన ఇంటికి వస్తాయి. సైకిల్ గుర్తు ఇంకా పథకాలన్నీ కూడా పెరుగుతాయి, మన ఇంటికి వస్తాయి. పింఛన్లు అన్నీ పెరుగుతాయి. అందరికీ చెప్పండి, గ్యాస్ సిలిండర్ అన్నీ ఫ్రీ. ఆర్టీసీలు మీ అందరూ ఎక్కట్లేదు. అన్నీ రేపు మనకి పథకాలు 18,000 వస్తాయి మీ అందరికీ కూడా. పిల్లలు ఎంతమంది చదువుకున్నా అంతమందికి 15,000 వస్తాయి. సైకిల్ మళ్ళీ మీ పింఛన్లు పథకాలన్నీ పెంచి మన ఇంటికి వస్తాయమ్మా. నేను సైకిల్ గుర్తు సైకిలే మనకి మళ్ళీ లైన్ చేద్దాం అమ్మా. ఇది మీకు మోటార్ చేద్దాం తప్పనిసరిగా. సైకిల్ గుర్తుని ఆదరించండి. పిల్లలు మరి నేను ఎలా పెంచాలో ఒకసారి మీరు ఆలోచించండి. మీరు లాంచుతామో చూడండి. ఈ డబ్బులు అంటే మేము బతుకుతామండి. మాకు వెనక ముందు అయితే ఏమి లేదండి. ఒక పిల్ల అయితే పెళ్లి కార్డు వచ్చిందండి. కార్డు ఉందండి. 35 కేజీలు బియ్యం సంతకం పెట్టమండి, పెట్టలేదండి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసేశారమ్మా. 35 కోటి వరకు ఉండి ఇప్పుడు తీసేశారు. లేకపోతే మనం వచ్చాక ప్రత్యేకించి మనిషి చూడాలండి. ఇంక నేను పళ్ళు కట్టి అందుకే నేను ఆ స్థలవాది నీకు చేయించి పెడతాను, అందులో పెడతానులే. ఇప్పుడు ఇవ్వలేదండి. వాళ్ళు ఏమో మోసం దాకా రేపు మన 40 రోజుల్లో మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. మీరు అందరూ ఆశీర్వదించండి. ఈ బాబుకి మనం ఏదో రక మార్గం చూపిద్దాం తప్పనిసరిగా ఏమ్మా చేసి పెడదాం ఏమ్మా. మన సైకిల్ ఆశీర్వదించండి. అడుగుతూ ఉన్నాను, మర్చిపోకమ్మా. ఎవరైనా చెప్పినా వినకూడదు. సైకిల్ గుర్తే ఉన్నారా? అందరికీ చెప్పండి, కష్టపడి పని చేసేవాడిని కదా ఇస్తాం. మళ్ళీ మీ జీతాలు కూడా పెంచి కూడా ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు 5,000తో ఎట్లా పోతారు? ఈ పప్పులు, నిత్యావసరాలు, గ్యాస్, డీజిల్, పెట్రోల్, కరెంటు, ఆర్టీసీ అది పెరిగిపోయినాయి కదా. అందుకని మళ్ళీ పెంచి మేము పటిష్టం చేస్తాం. కాకపోతే మీరు కొంచెం పార్టీ కాకుండా ప్రజల కోసం పని చేయండి. ఏంటి మేము చేసి పెడతాం మీకు ఏమో తప్పనిసరిగా. జనసేన ప్రభుత్వం మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. మీరు మరి మీరందరూ ఆశీర్వదించాలి. కష్టపడి పని చేసే వాళ్ళు అమ్మా చెల్లి మీ ఇంటికి వచ్చి మీ ఆశీర్వాదం కోరుతున్నాం. కొంచెం ఎవరు ఎన్ని చెప్పినా మనం కొద్దిగా దృష్టిలో పెట్టి సైకిల్ గుర్తేమ్మా బరువు పెరిగిపోతుంది. చూడు తల్లి కష్టపడి ఏం చేయాలి రోడ్లే రోజు అమ్మా. వాటికి ట్రైన్ కూడా అయిపోయింది. ఆయన ఎలా వస్తారు? మెజార్టీగా ఉన్నాం. 160 సీట్లు వస్తాయి సార్. మన రానున్నా రండి ఇది వరకు బేడపడడానికి ఉన్నారనే ఈ రోడ్లు కూడా వీళ్ళు అడుగుతూనే ఇచ్చాను. ఈ రోడ్లు అన్ని 40 లక్షలు మొత్తం ఎంత అర్థం చేసి నేను హైదరాబాద్ లాగా వీళ్ళ కోసం మనకు అభిమానం ఉంటుంది. ఇది కూడా మీరే అందరికీ అందరూ మీకే చెప్పాలి. స్లోరా సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే గట్టిగా గట్టిగా చెప్పాలి. బాగా ఇంకా గట్టిగా చెప్పాలి. ఇంకా అందరికీ ఫ్రీ సైకిల్ ఇస్తాము. వచ్చిన తర్వాత ఫ్రీగా తొక్కుతారు సైకిల్. ఆయన మహానుభావుడు నిజంగా మమ్మల్ని అసలండి అయ్యి బాబు బాబు
మహారాజ్ గారు చక్కెర చూడండి ఎక్కడున్నారు మీరు ఇందాక మీకు చెప్పాను నీకు పని కూడా ఉండరు जोहार डॉक्टर अंबेडकर जोहार डॉक्टर अंबेडकर जोहार डॉक्टर अंबेडकर जय भीम जय भीम जय भीम అఖండ మెజార్టీతో గెలిపించారండి మామగారు ఎలా ఉన్నారు? పెద్దవాడు కదా, మేమే దండం పెట్టాలి నీకు. ఎందుకంటే మీ ఆశీర్వాదం కోసం వచ్చాం. ఇక మీ పింఛను కూడా పెంచుతున్నాం. మా సైకిల్ గుర్తు ఇప్పుడు ఇది వరకు 200 రూపాయలు ఉండేది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2000 చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు 3000 చేస్తారని 5 సంవత్సరాలు పట్టింది. దానివల్ల నష్టపోయారు. ఇప్పుడు మళ్ళీ 4000 చేసి మీ ఇంటికి ఇస్తా అని నిన్న ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా 4000 ఇస్తా అని చెప్పారు. నేను ఏమ్మా రేపు 4000 పట్టుకొచ్చి మళ్ళీ మీ ఇంటికి పట్టుకొచ్చి ఇస్తారు. సైకిల్ గుర్తు ఏమ్మా, మర్చిపోక ఏమ్మా. ఇదే గ్యాస్ కూడా ఫ్రీ, నీకు సిలిండర్లు కొనక్కర్లేదు. కట్లు పోయి పెడుతున్నావా? కట్లు పోయి వేడిలు కాసుకుంటున్నావు కదా పొయ్యి మీద. ఇంకా నువ్వు రేపు గ్యాస్ ఫ్రీ కదా, ఇంకా కట్లు నెతకక్కర్లేదు. నువ్వు గ్యాస్ మీద వెళ్ళిపోవచ్చు, ఫ్రీ కదా, ఫ్రీ ఇంకా గ్యాస్. పరశురామ్ గారు బాగున్నారా? మొన్న వచ్చారా? అప్పుడు క్రిస్మస్ కి వచ్చారండి. వస్తారు మొన్న ప్రతి సంవత్సరం వస్తున్నామండి మేము అక్కడికి. క్రిస్మస్లో మేము పాల్గొంటున్నామండి. రోడ్డు మనం సేవకులందరూ కూడా ఈ రోడ్డు చేశారండి, సిమెంట్ రోడ్డు అండి. చర్చి కూడా మనం చేద్దామా చెప్పారు. మా చెల్లి ఈ పథకాలన్నీ చదివి చెప్పాలి అందరికీ. ఈ వాలంటీర్ వ్యవస్థకి పటిష్టం చేస్తాం. ఏమ్మా మాట ఇచ్చేవాడు దానికి కట్టుబడి ఉంటాం చాలా క్లియర్గా. ఏదైతే ఇంకా ఇప్పుడు 5000 రూపాయలు ఏమొస్తాయి మనకి? పప్పులు, ఉప్పులు, నిత్యావసరాలు, గ్యాసు, డీజిల్, పెట్రోలు, ఆర్టీసీ, కరెంట్ అన్నీ పెరిగిపోయినాయి కదా. అందుకనే రేపు జీతాలు పెంచి ఈ వాలంటీర్ వ్యవస్థను ఇంకా పటిష్టం చేస్తాం. కాకపోతే మీరు పార్టీకి కాకుండా ప్రజలకు పని చేయండి. మళ్ళీ మిమ్మల్ని కొనసాగిస్తాం. రేపొద్దున మళ్ళీ మనం వచ్చేది మన ప్రభుత్వం, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం. మీరు బాగా పనిచేశారనుకోండి ప్రజలకి, రేపు వచ్చిన వెంటనే మీ జీతం పెంచుతాం. మళ్ళీ మీరే ఒక స్వీట్ ప్యాకెట్ కొని, అన్నయ్య జీతం నాకు పెరిగింది మన తెలుగుదేశం జనసేన అని మళ్ళీ ఒక స్వీట్ బాక్స్ మాకు కొనేవాలి. ఏమ్మా ఓకేనా? అట్లా చేస్తాం మీకు వాలంటీర్స్. వీళ్ళకిలాగా వాడుకుని 5,000 రూపాయలు ఇచ్చి మీకు పనులు ఎక్కువ చెప్పి అలా ఉండదు. మీకు పనికి తగ్గ వేతనం కూడా ఇవ్వాలి మనకి. ఏమ్మా అందరికీ చెప్పండి. ఊరికే దుష్ప్రచారం చేసి మాయలో పడే